బ్రహ్మ రాసిన రాతను ఎవరూ మార్చలేరు అనడానికి ఒక ఉదాహరణ. కాశీలో ఉన్న గంగ దగ్గర ఒక వ్యాపారి ఉండేవాడు. అతను నిత్యం స్నానం చేయడానికి గంగ దగ్గరికి వచ్చి స్నానం చేసి వెళ్ళేవాడు. అతనికి బ్రహ్మ రాసిన రాత చదివే విద్య తెలుసు. ఒకనాడు గంగానది దగ్గర మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టుకు దగ్గరలో నడుస్తుండగా కాలికి పుర్రె ఒకటి తగిలింది. దాన్ని చూసి ఛీ, ఈ ఏదవ పుర్రె, ఇప్పుడే తగలాలా, మళ్ళీ స్నానం చేయాలి అనుకుంటూ పుర్రెని కాలితో తన్నబోయాడు. పుర్రె తలుక్కుమని మెరిసింది. అది చూసి దీని తలరాత ఏందో చూద్దాం అని చేతిలోకి తీసుకుని చదివాడు. వీడు జీవితాంతం కష్టపడతాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు చివాట్లు పెడతారు, బడిలో పంతుళ్ళు కొడతారు, పెళ్ళయ్యాక పెళ్ళాం కొడుతుంది, పిల్లలు పెద్దయ్యాక ఇంట్లో నుండి తన్ని గెంటేస్తారు. ప్రతి క్షణం ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. డబ్బు నిలవదు, ఎవరైనా దయతలచి ఇచ్చినా అది పోతుంది. బ్రతికినంతకాలం కష్టాలు పడి చస్తాడు. వీడు చచ్చిన 500 సంవత్సరాలకి వీడి పుర్రె ఒక స్త్రీ చేతిలో అవమానం పాలై మోక్షం పొందుతుంది అని ఆ పుర్రె మీద బ్రహ్మ తలరాత రాసి ఉంది. అది చదివి బ్రతికి ఉండగా అవమానం అంటే పర్వాలేదు, చచ్చాక పుర్రెకి అవమానం ఏంటి, బ్రహ్మకి అసలు బుద్ధి ఉందా అని ఆ పుర్రెని విసిరేయబోయి అసలు అవమానం ఎలా జరుగుతుందో చూడడం కోసం అనుకొని ఆ దగ్గరలో ఉన్న మర్రి చెట్టు తొర్రలో ఆ పుర్రెని దాచాడు. నిత్యం స్నానం చేసే ముందు ఈ మర్రి చెట్టు తొర్రలో ఉన్న పుర్రెని చూసి పలకరించి వెళ్ళేవాడు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత బంధువుల ఇంట్లో వివాహం ఉంటే ఒక 10 రోజుల పాటు ఆ వివాహ మహోత్సవాలలో గడిపి వచ్చాడు. ఎప్పటిలాగానే స్నానానికి వెళ్తూ పుర్రె సంగతి గుర్తొచ్చి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి తొర్రలో ఉన్న పుర్రె కోసం చూస్తే కనపడలేదు. వెతికాడు, దొరకలేదు. మర్రి చెట్టు తొర్రలో పుర్రె ఏమైపోయింది అనుకుంటూ స్నానం సంధ్యావందనం చేసుకున్నాడు. కానీ మనసు మాత్రం పుర్రె మీదే ఉంది. చేశాం అంటే చేశాం అన్నట్లు నిత్యకృత్యాలు చేస్తూ ఉండగా అతని భార్య గమనించి, మీరెందుకు అలా ఉన్నారో నాకు తెలుసులేండి అంది. ఓసై పిచ్చి మొహమా, ఏం తెలిసే నీకు అన్నప్పుడు, మీరు ఆలోచించేది మీ రెండో భార్య చనిపోతే మర్చిపోలేక మర్రి తొర్రెలో దాచిన ఆవిడ పుర్రె గురించే కదా. ఆ సంగతి నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? మీరు రోజు ఆ మర్రి తొర్రెలో పుర్రెను చూస్తున్నారని జనాలు చెప్పారు. ఓహో, ఇంతకీ ఏం చేసావే దాన్ని? అది నా సవితిది అని తెలిసి కోపం పట్టలేక ఇంటికి తీసుకొచ్చి వేడి వేడి నీళ్లు మరగపెట్టి దాని మీద పోశాను. సలా కాగే నూనె గుమ్మరించాను. అప్పటికీ కసి తీరక కారం చల్లాను. అయినా కూడా కోపం తీరక రోట్లో వేసి రోకలి బండతో పచ్చడి కింద కొట్టి ఆ పిండిని గంగలో కలిపాను అంది. అప్పుడు జరిగింది చెప్పాడు. ఓసే వెర్రిమొహమా, అది నా పెళ్ళాం కాదే. దాని మీద చచ్చాక కూడా ఆ పుర్రె అవమానం పాలై మోక్షం పొందుతున్నదని రాసి ఉంది. అది ఎలా నిజమవుతుందో చూద్దామని నేను ఆ మర్రి చెట్టు తొర్రెలో ఉంచాను. ఇదిగో, నీ వల్ల అవమానం పాలై గంగలో కలిసి మోక్షం పొందింది. గంగలో కలిస్తే మోక్షమే కదా అన్నాడు. ఆ విధంగా బ్రహ్మ రాసిన రాత నిజమైంది. థ్యాంక్ యూ. మీ పద్మ.